హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి ఓవర్సీస్ రివ్యూ వచ్చింది. దానికి సంబంధించి కొన్ని హైలైట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి ప్రత్యేకంగా రివ్యూలు అవసరంలా. సినిమా యావరేజ్ టాక్ వచ్చినా సినిమాని చూస్తారు, ఫ్లాప్ సినిమా టాక్ వచ్చినా సినిమాని చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలాగే ఉంటారు. ముఖ్యంగా ఆయన గురించి, ఆయన క్రేజ్ గురించి చెప్పేంత ఇది లేదు. చెప్పాలంటే అదొక చరిత్ర. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఆరా గురించి ఎవరిని అడిగినా చెప్తారు. ప్రతి 10 మందిలో ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఉంటారంటే మనం ఊరికినే అనలా. ఆయన గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం. కాకపోతే రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించినటువంటి రివ్యూ ఓవర్సీస్ లో వచ్చినటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసాం. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంట. ఒక రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందట. పవన్ కళ్యాణ్ గారు కూడా అద్భుతమైనటువంటి ఫన్ క్రియేట్ చేశారంట. ఆ ఫన్ లో కూడా చాలా మంచి డైలాగ్స్ తో పాటు పేలిపోయేటువంటి పంచులు కూడా ఉన్నాయట. గబ్బర్ సింగ్ లో మనం ఇప్పటికే ఆ డైలాగుల గురించే చాలా చరిత్రలో లిఖించుకుంటూ రాసుకుంటా ఇంకా అయ్యే వాడుతూ ఉంటాం. కంటెంట్ ఉన్నడికి కటౌట్ చాలు, ఇంకా అసలు ఆయన ట్రెండ్ ఫాలో అవడు, సెట్ చేస్తాడు అనేటువంటి డైలాగులు ఇప్పటికే వాడుతూనే ఉన్నాం. బట్ ఇవన్నీ వదిలేండి అబ్బాయిలు, కొత్త ట్రెండ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు హరీష్ శంకర్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్ తో ఇంకా ఏదో అదో ఉంటుంది కదా, రాస్కోరా సాంబా అనేటువంటి ఆ సినిమాలో డైలాగ్ ని మళ్ళీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించినటువంటి డైలాగ్ ని రాసుకోవడానికి సిద్ధంగా ఉండండి అబ్బాయిలు. దానికి సంబంధించే ఇప్పుడు ఆ సినిమాలకి సంబంధించి మెయిన్ ఇంటర్వెల్ బ్యాంగ్ అట. ఇంటర్వెల్ బ్యాంగ్ లో మాత్రం పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందట. ఆ తర్వాత కొన్ని సన్నివేశాల్లో ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారట. ముఖ్యంగా కొన్ని మాత్రం రొటీన్ గా అనిపించినా కూడా చాలా అద్భుతమైనటువంటి టేకింగ్ తో హరీష్ శంకర్ గారి మార్క్ స్క్రీన్ ప్లేని అక్కడ డైరెక్షన్ ని చూపించినటువంటి విధానం కనిపించిందట. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కమర్షియల్ మూవీ లవర్స్ కి ఒక రేంజ్ లో నచ్చుతుందట. అలాగే హరీష్ శంకర్ గారు డైలాగులు మాత్రం టన్నుల్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు. అలాగే ఇంకా కామెడీ సీన్స్ అయితే చాలా బాగా ఫీల్ అయ్యాట. అలాగే మిగతావన్నీ కూడా ఒక్కసారి కనుక చూసుకుంటే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి చాలా పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయట. అంతేకాదు అంతేకాకుండా కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే సెకండ్ హాఫ్ లో బాగా వర్కౌట్ అయ్యాయట. ఏడిపించేసేటువంటి అంత ఎమోషన్ సీన్స్ సెకండ్ హాఫ్ లో చాలానే ఉన్నాయట. అంతేకాదు శ్రీలీల గారు ఈ సినిమాలో అంటే చాలా ఈ మధ్యన వస్తున్నటువంటి సినిమాల్లో ఆమె కొంచెం అంత ప్రాధాన్యత లేదు, ఆమెని యూజ్ చేసుకోవట్లేదనో, లేదంటే ఆమెకి మంచి పాత్ర ఇవ్వట్లేదనో, ఆమె మైనస్ అవుతుంది సినిమాకి అనేటువంటి మాటలు వినిపించాయి. కానీ ఈ సినిమాలో శ్రీలీల గారి పాత్ర మాత్రం ఎక్స్ట్రాడినరీగా వచ్చిందట. ఆమెకు మంచి పేరు కూడా ఈ సినిమా ద్వారా మంచి అవకాశాలు ఇంకా పెరిగేటువంటి పరిస్థితి. అంటే అలాంటి పాత్రలకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందట. అలాగే రాశిఖన్నా గారి పాత్ర కూడా చాలా బాగుందనేటువంటి టాక్ వినిపిస్తుంది. పాటల్లో డాన్స్ కూడా చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు పర్ఫామ్ చేశారట. ముఖ్యంగా దేఖలేంగే సాలా సాంగ్ కూడా ఒక రేంజ్ లో థియేటర్ దద్దరిల్లిపోయేటువంటి సాంగ్ అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే రేపు మార్నింగ్ థియేటర్ లో దిగబోతున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్. ఉగాది రోజు ఉస్తాద్ ఉగాది చేయటానికి సిద్ధమవుతున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అయితే నార్మల్ గా ఉండేటువంటి ప్రేక్షకులకే ఇన్ని అవకాశాలు ఉన్నాయి సినిమా నచ్చడానికంటే, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పూనకాలతో రెచ్చిపోవచ్చు. థియేటర్లో కూర్చుని చూడకుండా ఒక రేంజ్ లో కాలర్ ఎగరేసేటువంటి సినిమా ఆ సాంగ్ కూడా ఉంది. అలా ఎగరేసి సినిమాని హ్యాపీగా చూడొచ్చు అనేటువంటిది అయితే ఓవర్సీస్ రివ్యూ అయితే మనకు చెప్తుంది. రేపు సినిమా రివ్యూని కూడా మీ ముందుకు తీసుకొస్తాం.